ఎమోషన్ గేమ్స్ ఆడుతున్నారు. ఎమోషన్ గేమ్ నువ్వు ఒక నిమిషం ఆగు, చిన్నప్పటి ఆగు, నువ్వు ఒక్క నిమిషం ఆగు. సింపతి కేవలం వినపండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయి వచ్చారు కదా, మరి ఆ సానుభూతి మీద నాకు గెలిచారా అంటున్నా, అంగ మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటానికి మీరు ప్రజల రక్త మాంసాల పైన డబ్బులు దోచుకున్న దొంగలకి చాలా తేడా ఉంది. మీలాగా ప్రజల ఆరోగ్యాలు పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఎక్కడా ఏ స్కాములు చేయలేదు. మీలాగా రక్త మాంసాలు తినేటువంటి నర్రూప రాక్షసులు కాదు మేము. ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు. నీకు కనీస జ్ఞానం ఉందా లేదో? వైసీపీ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు అర్థం కావట్లా. జ్ఞానం ఉండదా మీకు? ప్రిపేర్ అయ్యారా? ఎక్కడ చూశాను? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు. నిజంగా మేము మిథున్ రెడ్డి మీద కక్ష సాధింపు చర్య అయి ఉంటే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళే అవకాశం ఎందుకు ఇస్తామండి? ఎఫ్ఐఆర్ కట్టంగానే లోపల తీసుకెళ్లి పడేయలేమా? నిజంగా మేము వాళ్ళ పైన కక్ష సాధింపు చర్య అయితే ప్రతి కోర్టు తలుపు నువ్వు కొట్టి ప్రతి కోర్టులో నీ బెయిల్ రిజెక్షన్ అయిన తర్వాత నిన్ను అరెస్ట్ చేశారు. వీళ్ళు కథలు చెప్తా ఉంటారు. మిథున్ రెడ్డి ఈ రోజు చెప్పినవన్నీ కూడా కట్టు కథలు, అబద్ధాలు. కోర్టు ఏమన్నదో తెలుసా బ్రహ్మనాయుడు గారు? కోర్టు ఏమన్నదో తెలుసా? ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి విడుదల చేస్తున్నామని. ఎక్కడ విడుదల చేస్తున్నారు? కనీస జ్ఞానం ఉందా? ఏం చూశారు మీరు? చదివారా? బెయిల్ ఆర్డర్ చదివారా? బెయిల్ ఆర్డర్ చదివారా? ఎక్కడా లేదు. మీ లాయర్ చెప్పాడు మావాడు ఉత్తముడు, అమూల్ బేబీ మిల్కీ బాయ్ మాత్రమే, మందు బాయ్ కాదని. కాదు, బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయనేమి నిందితుడు కాకుండా పోయే పరిస్థితే ఉండదు. కేసు కొట్టేసి జడ్జి గారి తీర్పునిచ్చేంత వరకు మీరు ఆయన ఏదో కడిగిన ముత్తిలాగా వచ్చాడు అనేటువంటిది చెప్పడం కరెక్ట్ కాదేమో సార్. ఒకటి బెయిల్ ఆర్డర్ కి కేసు కొట్టేయడానికి మధ్య తేడా కూడా తెలియనటువంటి అజ్ఞానులు. వీళ్ళకి తెలిసిందల్లా విధ్వంసం తప్ప వీళ్ళకి ఏం తెలియదు. బెయిల్ ఆర్డర్ లో ఉంది ఏంటంటే వాళ్ళ లాయర్ గారు ఏదైతే ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ అని రాసుకుంటూ అంటే వాళ్ళ లాయర్ సబ్మిట్ చేశాడు ఈ పాయింట్స్. ఇవన్నీ పాయింట్స్ చెప్పిన తర్వాత దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కూడా ఉదాహరించారు. అంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి క్రిమినల్ కేసులో ముద్దాయిలకి ఆయన చేసినటువంటి కేసుల్ని ఒక కేసుగా ఉదాహరణకు చూపిస్తారు కదా. సో అండ్ సో కేసు రిఫరెన్స్ కేసు అయిపోయింది. మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం చూడండి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కేసుని రిఫర్ కేసుగా చూసుకున్నటువంటి దయనీయమైన పరిస్థితి ఈ రోజున ఉన్నాం. ఎక్కడా కూడా మిథున్ రెడ్డి అనేటువంటి ఏ నేరం చేయలేదు, ఈయన నిర్దోషిగా విడుదల చేస్తున్నామని చెప్పలా. నువ్వు ఖచ్చితంగా నీ కండిషన్స్ అప్లై. నువ్వు నిజంగా నువ్వు నిర్దోషి అయి ఉంటే నీ పైన ఏ నింద కూడా నిజం కాదని కోర్టు నమ్ముంటే నీ కండిషన్స్ ఎందుకు పెట్టింది? నీ పాస్పోర్ట్ ఎక్కడుంది? మిథున్ రెడ్డి గారిని చూపిమానండి.